బబ్బబ్బబ్బబ్బా ఏం మళ్ళీ రెడీ సినిమా అంటే చాలా స్కూల్కి అయితే రెడీ కావాలి, సినిమాకి అయితే రెడీ అయిపోయినావా? ప్లీజ్ నాన్న సినిమాకి నువ్వు కూడా రానమ్మా. నేను రాను నాన్న. ప్లీజ్ నాన్న ఎందుకు రావు? ఇంకేమి రోజు పెద్దమ్మ వచ్చేతలకే నువ్వు వాళ్ళనికట్టు వెళ్ళిపోతున్నావు కదా. లేదు నాన్న నువ్వు రా. నేను రాలా, వదిపోరా నువ్వు అన్ని పాప్కాను మళ్ళా కూల్ డ్రింక్స్లు కేకులు అన్నీ అడుగుతావు, నా దగ్గర డబ్బులు లేవు. మన షాప్లో నుంచి ఎత్తుకొని పోతాము. షాప్లో ఉంటే ఎత్తుకుపోతావా? ఏంది ఎత్తుకుపోతావా? జ్యూస్. జ్యూస్ ఎత్తుకుపోతావా అంటే అన్ని బాటిల్ ఎత్తుకుపోతావా? కాదు నాన్న, ఒక బాటిల్ తీసుకొని గ్లాసులు తీసుకొని అందరికి పంచుతాను నాన్న. అంటే ఓ కూల్ డ్రింక్ తీసుకొని గ్లాసులు బుట్లో వేసుకోపోయి, ఇంకా బుట్లో వేసుకొని అందరికి అక్కడ పంచుతావా? అవును నాన్న. అవునా? ఎవరన్నా నవ్వితే వీళ్ళు చూడు ఇంట్లో నవ్వలేనమ్మా. నవ్వరు. బాగున్నావురా, సినిమా కట్టేసి వాళ్ళు కూల్ డ్రింక్స్ పంచుతాడంట, ఎవరైనా చూస్తాడా? గ్లాసులు ఎత్తకపోతే నవ్వరా? వీళ్ళేందబ్బా ఇట్లా వాళ్ళని లేదు నాన్న నవ్వలే. నవ్వరా కదమ్మా? అది ఒకే ఏంది అడగకూడదు, ఒక కూల్ డ్రింక్సే. మళ్ళీ అడిగి పెంచి మా ముందు సార్ కూడా అట్లే ఇంటివి సరేలే నాన్నమ్మ ఏంది అడగనని మళ్ళీ ఇంటర్వ్యూలా నానమ్మ అని ఇట్లా మగ పెడతావు. చూడు నవ్వుతాను, వీడే నవ్వుతాను పోరా. వద్దులే మీరే పోండి. నేను రాలా? పోరా. నన్ను ఎత్తుకుంటావా? ఎత్తుకోరా. అప్పచ్చి అయిపోతావా? ఏం అప్పచ్చి అయిపోతావా? గోధుమ పిండి అప్పచ్చి అయిపోతావా? మళ్ళీ ఎత్తుకుంటానన్నావు, ఎత్తుకొని పోతేనే వస్తాను. ఎత్తుకుంటావా? అప్పుడు ఎత్తుకునే లోపల లేదు కొద్దిగంతా దోశ అయిపోయిందా, మళ్ళీ చపాతి అయిపోయిందా. దోశ చపాతి రెండు అవుతావా? నన్ను ఎత్తుకుంటా మేలు కదా, రెండు దోశలు అమ్మేస్తా. ఎంతకో అంతకు అమ్ముతాలే. బా అది నా కొడుకు అతి మాటలన్నీ మాట్లాడుకుంటా నన్ను ఇంటికి న్యాక్ చేసి